Hey, hi, hello, namaste, good morning friends, welcome back to our channel Ranjit and Wheels. So night అయితే ఈ పెట్రోల్ పంప్ ఏదైతే ఉందో పెట్రోల్ పంప్ దగ్గర పెట్రోల్ పంప్ అన్నట్టు నైట్ ఒక రూమ్ కోసం ట్రై చేశాను అండ్ రియల్లీ 3500 ఏమో అన్నారు. అదొక్క ఒక నైట్కి ఎందుకని చెప్పేసి ఇంకా ఇక్కడికి వచ్చేసి హీడ్ వేసుకున్నా. నేను ఈ ఫ్లోర్ మీద వండుకున్నా, తెలియలేదు, మొత్తం రాళ్ళు రప్పలు. అండ్ ఇక ఇక్కడ వాష్రూమ్ కనబడుతుంది కదా, వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతున్నారు కదా, ఈ వాష్రూమ్ దగ్గరనే నేనైతే స్నానం చేసిన నైట్. అండ్ బట్టలు కూడా అక్కడే ఉతుక్కున్నా, ఎందుకంటే బట్టలు ఏం లేకుండా మళ్ళీ వేసుకోవడానికి ఉతుక్కొని ఇవి వేసుకున్నా. అండ్ ఇక నుండి అయితే ఇప్పుడు ఇంకా బయలుదేరుతున్నా. గుడ్ మార్నింగ్. ఏ ఇక్కడే మనం ఉన్నాము నైట్. సో ఈ పెట్రోల్ పంప్లో ఉన్నాము. మనము ఇంకొక 97 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. 93 వచ్చినాము, మొత్తం 100 కిలోమీటర్లు ఇవాళ ఉంది వెళ్ళాల్సింది. అండ్ మీకు ఒకటి చూపెడతా, ఇక్కడ చూసారా మామిడి చెట్టు, పురుగులు ఉన్నాయి, పురుగులు అన్నీ ఇందులో పడిపోయినాయి, పురుగులు, చీమలు అవన్నీ కూడా. మామిడి చెట్టుకు చీమ బాగా పడుతుంది కదా, దానికోసం అవి పెట్టిరు. ఎక్కడ చూసినా ప్రతి మామిడి కాయకి ఈ విధంగా కవర్లు కట్టిరు. సో కవర్లు కొనుక్కొని మరి ఈ విధంగా కట్టిరు అన్నట్టు. మామిడికాయ పండింది, ఇట్లా మెత్త వదిలితే ఇట్లా మెత్త లోపల పోతుంది. అండ్ ఒకవేళ కింద పడ్డా కూడా ఖరాబ్ కాదనుకుంటా మేబీ, కానీ అది కింద పడలేదు. అండ్ ఇప్పుడు ఒక దగ్గర 2 కాస్తే ఆ రెండింటిని ఉంచట్లేదు, ఒకదాన్నే ఉంచారు. అండ్ మంచి ప్రొడక్టివిటీ కానీ మంచిగా నీట్గా అయితే వీళ్ళు తీసుకొస్తారు అన్నట్టు. ఇక చూసుకుంటే చాలా క్రేజీ ఐడియా కదా. సో ఇలాంటి ఐడియాస్ మనం కూడా పాటిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎన్ని కాయలు కానీ కడతామని అంటారు కదా, కానీ ఇలాంటి చిన్న చెట్లకైతే ఇది పాసిబుల్ అవుద్ది. సో ఈ కాండం చాలా దొడ్డుగా ఉన్నా కూడా చూడండి, అంటే చాలా రోజుల నుండి ఆ కొమ్మల్ని కట్ చేసుకుంటా కాండం దొడ్డుగా ఉంది, ఓన్లీ కొమ్మలకు కాయలు కాస్తాయి. క్రేజీ ఐడియా ఇది. సో ఫ్రెండ్స్, ఇవాళనైతే మంచి దూలు తీరిపోయే ప్రోగ్రామ్ ఉన్నాయి అన్నట్టు. ఎందుకంటే మొత్తము ఈ 97 కిలోమీటర్లు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా కొండలే. మీరు చూడవచ్చు, ఇక చూడండి అన్ని మామిడి చెట్లకు ఈ విధంగా కట్టిరు. ఆ కొండలను కూడా మంచిగా నీట్గా వేసి వాటి మీద మామిడి చెట్లు పెట్టి మామిడి పళ్ళు కాలుస్తున్నారు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఏమైనా చెట్లే కదా, మొత్తం కట్ చేసి బిల్డింగ్లు కడతలేం కదా, చెట్లను కట్ చేసి మళ్ళీ చెట్లే పెడుతున్నాం, దానివల్ల ఇంకా ఆదాయం కూడా జనరేట్ అవుతుంది అని వీళ్ళ యొక్క థాట్ ఏమో. అందుకేనేమో వీళ్ళు చెట్లను కట్ చేసి మామిడి చెట్లు, ఫ్రూట్స్ చెట్లు అలాంటివి పెట్టి మామిడికాయలు ఇంకా కొన్ని యాపిల్ అలాంటివి పండిస్తున్నారు అన్నట్టు ఇక్కడ. యా, గుడ్ ఐడియా. మనకైతే ప్లేస్ లేదు సైకిల్కి, ఈ సైడ్ నుండి వెళ్ళాలి. ఓహో, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ, ఎందుకంటే మీరు చూస్తున్నారు నేరో రోడ్స్ ఉన్నాయి. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. ఏదో ల్యాండ్ స్లైడ్ జరిగినట్టున్నది, అందరైతే ఆగిపోయారు. ల్యాండ్ స్లైడ్ జరిగింది. క్లోజ్ ఎట్లా మరి చూద్దాం ఇక. సైకిల్ ల్యాండ్ స్లైడ్ జరిగింది. వీళ్ళు కూడా మన ముందే సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో ఇతని పేరు వచ్చేసి చార్ల్స్ అండ్ హెక్టర్. వాళ్ళ కొడుకంట. ఇతను 44 సంవత్సరాలు, ఇతను 14 సంవత్సరాలు. అంటే ఇతను 30 సంవత్సరాలకి పుట్టినట్టు. వాళ్ళ కొడుకంట. ఫుల్ హ్యాపీ ఇలా కలిసినప్పుడు. వాళ్ళ చిల్డ్రన్ కూడా, అంటే వాళ్ళ కొడుకు కూడా లైక్ సైక్లింగ్లో తను తీసుకొని వెళ్తున్నాడు. సో చిన్న మోటివేషన్ ఉంటుంది అండ్ అన్నీ నేర్పిస్తాడు ఒక తండ్రి పక్క నుండి. సో స్పోర్ట్స్లో కూడా రియలీ గ్రేట్. Hope you like that one.
పెట్టిరు ఇక్కడ జల్దీ జల్దీ చేయాలి. ఇగో ఇక్కడ చూడండి ల్యాండ్ స్లైడింగ్. ఇగో ఇక్కడ చూడండి అటు రాళ్ళు ఎగిరి పడ్డాయి. ఫాస్ట్గా వెళ్ళమన్నారు. ఓన్లీ 10 minutes టైం. కొంచెం టైం ఉంటుంది దాటేయాలి. ఒరయ్యా ఏం బీచ్ రా ఇది. ఓయ్ గుడ్నెస్, వాట్ ఏ బీచ్ ఇట్ ఈస్. ఏం బ్లూ ఉన్నాయి వాటరు. ఈ ఎండ నా వల్ల అయితే లేదు ఫ్రెండ్స్. అండ్ అసలు దారుణంగా ఉంది. అసలు సముద్రం పక్కన కదా, ఇంకా దారుణంగా ఉంది. ఫస్ట్ చూడగానే బ్యూటిఫుల్ అనిపించింది. పోతుంటే పోతుంటే కిల్లింగ్. కానీ త్రూ అవుట్ మొత్తం సముద్రం పక్కనే రైడ్ చేస్తాం మనం. అయిపోతాం మనం, మన పని అయిపోద్ది. క్రేజీ ఉంటుంది రైడ్. Thank you. No worry. Thank you, bro. Yeah. So, okay. అటు పోయేటైనా ఆపి మరీ బాయ్ బాయ్ బాయ్. ఓ థ్యాంక్ యూ. అటు పోయేటోని ఇటు తిప్పి మరీ ఇక్కడ కూర్చున్నా నేను అంతే ఎక్కి. చూడండి వెనకాల వాటర్ ఇచ్చిపో. People are so good. I speak English. Yeah. You're backpacker. I'm a cyclist. Oh, thank you. Which one? Oh, whatever. Which one? Which choice? Okay. What is this? Juice? Yeah. Oh. It's a kind of Monster. Okay. It's when you're tired, drink. Like that. You're from Taiwan? No, I'm from Korea. Korea? Where? Okay, where? Yeah. Where in Korea? I live in Busan. Busan? Yeah. Busan, Ulsan, Pohang, Oh. Sokcho, How do you know that? Chincheon, How do you know that? Seoul, How do you know Suwon. that? How do you know that? I did all around the Korea. With bike. Yeah. Wow. When I came here, I suddenly saw you. Wow, it's super kind of Superman. I thought about it. South Korea. Wow.
Wait. సో ఈ బ్రో వచ్చేసి మనకు కొరియా నుండి అన్నట్టు, కొరియాలో బూసాన్ నుండి, అండ్ మధ్యలో కలిసాము. అండ్ రియల్లీ చాలా అసలు ఒక గంట సేపు అవుతుంది. మీరు కలిసినప్పుడు చీకటి అయిపోయింది. గంట సేపు అవుతుంది ముచ్చలు పెడుతున్నాం. కానీ ఇతడు ఇంకా 15 కిలోమీటర్స్ తర్వాత స్టే చేస్తాడు. నేను కూడా అక్కడికి రీచ్ అయితే ఇద్దరం కలిసి అట్లా బయటికి వెళ్దాము, వీడియో తీసుకున్నాము, లైక్ అదే వీడియో ఇన్ ద సెన్స్ మాట్లాడదాం అది అని అన్నాడు. సరే అన్న, మేబీ రీచ్ అవ్వచ్చు. రీచ్ అయితే మాత్రం పోయి కలుస్తా. అండ్ నెక్స్ట్ ఇట్స్ మై నేటివ్ లాంగ్వేజ్. అండ్ యూ నో వన్ థింగ్, Indian girls they love Korean guys. Oh, really? Oh. A lot. A lot. Okay. If you are in India, then a lot of people. I trust you. And I believe you. Really. He's really. You can see in any. They watch Korean dramas and watch K-dramas, K-pop. And Korean movies. Okay. My first movie is Train to Busan. You watching Busan? No. My first movie. Your first movie? From Korea. From Korea. Train to Busan. Busaneng. It's Zombie movie. My first movie. That was my first movie. Wow. Train to Busan. It's funny, right? Not funny. It's so scary. That was my first movie. He's so handsome, right? No, not that. Not that much. You are handsome. No. Have you working in no military? Military. Yeah. I was in military during 7 years. 7 years? Yeah, 2 years ago I finished my military. And I come back. I was a captain. Captain? Yeah. You have to spend time. A lot of time. A lot of time. Right? Okay. He has a strong leg and a strong heart, right? But we are so. I do respect you. We'll meet there if I reach there. Yeah. Maybe I don't know. More 16 kilometers. Yeah. If I reach there, I will come. Yeah. Done. Bye. Hey. Sarange. Namaste. And he loves India very much. అతను రావాలనుకుంటున్నట్టు ఇండియాకి. మీకు తెలియదు కానీ చాలామంది ఫారినర్స్కి అది డ్రీమ్ ప్లేస్ అని చెప్పేసి అన్నాడు. నాకైతే ఫస్ట్ టైం అనిపించింది. ఓకే, నిజమా అనిపించింది. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఇండియా. ఇఫ్ యూ కమ్ టు ఇండియా, ఐ విల్ host you. Okay? I have to contact wherever you are in India. Wherever you are in India, I will be there. Okay. So I have with bicycle? No. No, if I am not there, yes. Then also I will I understand. ఫ్రెండ్స్ 98 కిలోమీటర్లు, ఎలివేషన్ 1000 మీటర్స్, 51 కిలోమీటర్ హైయర్ స్పీడ్, 97.73 కిలోమీటర్లు. అండ్ టాయ్టుంగ్ అని చెప్పేసి ప్లేస్కి రీచ్ అయ్యాను. అంటే అరౌండ్ 70% ఆఫ్ ది తైవాన్ అయిపోయింది. అండ్ పొద్దున ఎంత 6 గంటలకేమో స్టార్ట్ అయినా, టైం 8:36 అవుతుంది. 14 గంటల 36 నిమిషాలు రైడ్ చేశాను సైకిల్ పైన. ఐ హ్యావ్ ఎ బుకింగ్. You are the wrong. Come here. ఆల్రెడీ ఐ హ్యావ్ బుకింగ్. What? బుకింగ్. You Agoda? Agoda. You already Booked. Okay. Let me check your file. ఓకే. Click on that. 14 గంటల 30 నిమిషాలు సైకిల్ పైన ఉన్నా, సీట్ పైన. అంటే రాకిపోయింది అనుకోని చెప్పాలి. టూ మచ్ హార్డ్, టూ మచ్ హ్యూమిడ్. రంజిత్, ఎగ్జాస్ట్ అయిపోయినా, కళ్ళు తిరిగిపోతే ఇంకోసేపు అయితే. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.